దేవుని స్తోత్రమే. ఈ ఉదయకాలాన కూడి వచ్చి మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వందనాలు తెలియజేయుచున్న ఈ ఉదయమున పరిశుద్ధులైన దేవుడు తన వాక్య భాగం ద్వారాగా మనతో మాట్లాడే అంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తున్నామండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హాస్పిటాలిటీ, ఆతిథ్యము, సత్కరించుట, గౌరవించుట. మనము ఆతిథ్యాన్ని చేయ మరవకూడదటండి. మన జీవితంలో ఎవరైనా సరే మన ఇంటికి మన గుమ్మాన్ని తాకినప్పుడు ముఖం తిప్పకుండా ఉండుట అది శ్రేష్టమైనది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని రాస్తూ కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది అని దేవుని యొక్క వాక్యం ద్వారాగా మాట్లాడుచున్నాడండి. పౌలు గారు ఎవరిని సంబోధిస్తున్నాడంటే ఆతిథ్యంలో ఉన్న ఆశీర్వాదాలు, ఆతిథ్యము చేయటంలో ఉన్న గొప్పతనాలు పౌలు గారు వివరిస్తున్నారండి. చాలామంది యొక్క జీవితాలు, కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు మనం ముఖం తిప్పుకుంటాం, లేక తలుపులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే వారికి ముఖం తిప్పుకున్నవారు ఉన్నారు, తలుపులు వేసుకునేవారు ఉన్నారు, లేక ఏదో ఒక రూపంలో చెప్పేసి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కగా రాస్తుందంటే, మనము పరులకు మేలు చేయటం ద్వారా, పరులకు ఆతిథ్యం ఇచ్చేయడం ద్వారా అది దేవుని దూతులకు ఆతిథ్యం ఇచ్చినట్టండి. అందుకే యేసయ్య కూడా ఒక చోట అంటాడు, గ్లాస్ చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పొందుకుంటాడట. మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా సరే మనం ముఖం తిప్పకుండా కనీసం నీళ్ళైనా ఇస్తే దానివల్ల కూడా ఆశీర్వాదం అవుతుంది. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ ఆతిథ్యంలో ఉన్న ఆశీర్వాదాలు, ఆతిథ్యము చేయ మరుకుడు అని చెప్పి పౌలు గారు చెప్పడం ఉన్న ధన్యత, దేనికోసం ఈ మాట ఆయన వక్కరిస్తున్నాడు, దేనికోసం ఆ మాట ఈయన ఆ యొక్క సంబోధిస్తున్నాడు అని మనము ధ్యానిద్దామండి. ఈ యొక్క వచనం అంటాడు, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అన్నాడండి. ఎవడు అంటే అబ్రాహాము గారండి. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రాహాము గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము గారు 18వ అధ్యాయము, ఈయన ఆతిథ్యము ఏ సమయంలో ఇచ్చంటే మండు టెండలో అంటే ఎండ విపరీతంగా ఉన్న సమయంలో 3 వ్యక్తులు అబ్రాహాము గారి దగ్గరికి వచ్చారటండి. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, ఎండ విపరీతంగా ఉంటే ఎవరైనా మన దగ్గరకు వస్తే మనకు ఎలా ఉంటుంది? అంత ఎండలో మనం ఏ రీతిగా మనము పని చేయడానికి కూడా ఎవరు ఇష్టపడండి. ఆ యొక్క విశ్రాంతి తీసుకోవడానికి మామూలుగా ఎక్కడ చల్లగాలి తగులుతుందని చెప్పి వెతుక్కుంటాం. ఇక్కడ మండు టెండలో ఉన్నప్పుడు, ఆ ఎండ విపరీతంగా ఉన్నప్పుడు 3 వ్యక్తులు దేవుని ఇక అబ్రాహాము గారి ఇంటికి వచ్చారటండి. అబ్రాహాము గారి ఇంటికి వస్తే అంటున్నాడు ఆయన, 3వ వచనము, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంత ఎండలో వచ్చిన బిడ్డలను అంటున్నాడు ఈయన. ఆ 3 వ్యక్తులతో అబ్రాహాము గారు అంటున్నారు, అయ్యా నీ కటాక్షము అంటే నీ కృప, నీ కనికరం నా పట్ల ఉంటే కనీసము నా గుమ్మని తాకుండా నువ్వు వెళ్ళకు, మీరు ఉండండి, ఇక్కడ కూర్చోండి, ఈ చెట్టు కింద మీరు కూర్చోండి, మీకోసం నేను ఆహారం తీసుకొస్తాను, అది తిని మీరు తృప్తి చెంది వెళ్ళండి అంటూ అంటాడు. కింద వచ్చినములో, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఇంటికి వచ్చేదండి. ఆ మాట మనం గమనించాలి. ఇందు నిమిత్తమే కదా అంటే ఈ మండు టెండలో ఇక నా ఇంటికి రావడానికి ఇక భోజనం కోసమే కదా, మన భాషలో, మన పరిభాషలో ఆలోచిస్తే అక్కడ అంటాడు. ఇక 3 కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సంకోచించిన అబ్రాహాం
ఇప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ముగ్గురు వ్యక్తులు వచ్చారు, నువ్వు అన్నం ఉండు, వాళ్ళకి కావలసిన అన్నీ కూడా ఉండు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత మండుటెండలో భార్య భర్తలు ఇరువురు కలిసి ఆ యొక్క దైవజనులకు, ఆ యొక్క దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం చేసిరి. పరలోకపు దూతలకు ఆతిథ్యం చేశారటండి. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారాగా చిరాకు పడలేదండి. సారమ్మ చిరాకు పడలేదు, అబ్రహాం గారు చిరాకు పడలేదు. వాళ్ళు తింటున్నప్పుడు అక్కడ చెట్టు కింద వారు నిలబడి వారు తిన్నంత వరకు అక్కడ వారికి పరిచయం చేశారటండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది, ఆతిథ్యము చేయమరువకుడి. అబ్రహాం గారు ఎప్పుడు చేశారంటే మండు టెండలో విపరీతమైన ఎండ ఉన్నప్పుడు ఆ యొక్క వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఆదరించారు, బలపరిచారు, వారిని సంరక్షించారు. కాబట్టి వారికి వచ్చిన ఆశీర్వాదం తెలుసా? ఒక బిడ్డలు లేని యొక్క అబ్రహాం గారి జీవితంలో, ఎట్టి సంతానం లేని యొక్క అబ్రహాం గారి జీవితంలో విపరీతమైన ఆస్తులు ఉన్నాయి, విపరీతమైన సంపద ఉంది, విపరీతమైన ఐశ్వర్యం ఉంది. కానీ అబ్రహాం గారికి లేని లోటు ఏమంటే బిడ్డలు లేరండి. ఆ బిడ్డల కోసం భార్యాభర్తలు ఇద్దరు మనోవేదన చెంది ఉన్నారు. అందుకే వీరు అంటున్నారు, వచ్చే ఏడాదికి మీ భార్య ఒడిలో బాబు ఉంటాడు, మీ భార్య ఒడిలో బిడ్డలు ఉంటారు అని వారు దీవించానండి. చూడండి ఆ వచనము, 10వ వచనము. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. మీదటికి నేను వస్తాను, నేను మీ ఇక్కడ ఇంటికి వస్తాను, అప్పుడు మీ భార్య ఒడిలో బాబు ఉంటాడు, కుమారుడు ఉంటానండి. దేనికోసం ఈ ఆశీర్వాదం వచ్చిందంటే ఆ యొక్క తెలియకుండానే దేవదత్తులకు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాను. కాబట్టి మండు టెండలో తన స్వార్థం చేసుకోకుండా నేను ఆ ఎండలో నేను రెస్ట్ తీసుకోవాలి, నేను విశ్రాంతి తీసుకున్న ఆలోచన లేకుండా వారి కోసము, ఆ వచ్చిన గెస్టుల కోసం, వచ్చిన అతిథుల కోసము వారి యొక్క ప్రేమతో వారిని ఆదరించి, సత్కరించి, గౌరవించి వారికి కావలసినవి సమకూర్చిన అబ్రహాం గారి కుటుంబానికి ఆశీర్వాదం ఏంటంటే సంతానం కలిగిందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. గ్లాసు చన్నీలిస్తే దాన్ని ప్రతిఫలం పొందుకుంటాను యేసే అంటున్నాడండి. అబ్రహాము గారు ఆ వచ్చిన వారిని గౌరవించారు కాబట్టి వారిని దేవుడు ఆస్వాదించాడు. అబ్రహాము గారి సంతానం దేవుడు ఆస్వాదించాడండి. ఒకటి ఆతిథ్యము ఎప్పుడు అబ్రహాము గారు ఇచ్చాడంటే మండు టెండలో ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం అండి. అందుకే ఆశ్చర్యం పొందుకున్నారు. రెండో ఆతిథ్యం రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము, 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని, సారేపతి అన్న ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. ఈ ఆతిథ్యము ఎక్కడంటే కరువులో ఆతిథ్యం అండి. ఒకటి మండుటెండలో ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము, రెండు కరువులో ఆతిథ్యం ఇచ్చిన సారేపతి విధవరాలు. కరువు ఎంతగా ఉందంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవదని ఏలియా చెప్పారు. దేవుడు చెప్పిన మాట ఏలియా చెప్పారు. ఇశ్రాయేల్ దేశం అంతా కరువుతో ఉంది, తినడానికి తిండి లేదు. ఆ యొక్క సరైన వసతి లేని యొక్క పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, నువ్వు సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ నేను నీకు ఆతిథ్యం నీకు ఇవ్వడానికి, నిన్ను పోషించడానికి ఒక అమ్మగారికి నేను బాధ్యతలు ఇచ్చానండి. ఏలి అనుకున్నాడు, ముందే ఆ కేరీతి వాగుదలు విపరీతంగా కష్టాలు పడ్డాను, నాకు దేవుడు మంచి యొక్క ఇంట్లో ఏర్పాటు చేస్తుంటాయని చెప్పి ఏలియా భావించుండొచ్చండి. ఏలియాని ఎక్కడ పంపిస్తారంటే ఈ యొక్క విధవరాలింటికి పంపిస్తున్నారు. ఒకసారి మనం గమనించాలి, విధవరాలి ఇంట్లో ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో గమనించాలండి. కరువు, విపరీతమైన కరువు. కొంచెం పిండి కొంచెం నూనె ఆ బిడ్డ తల్లి ఇద్దరు తినేసి చనిపోవడానికి దాచుకున్నారండి. ఆ కొంచెం నూనె కొంచెం పిండే ఆ బిడ్డ వారి ఇరువు తిని చనిపోవడానికి దాచుకున్న దాన్ని ఇక్కడ ఏలియా గారు ఆ ఊరేళ్ళు అంటున్నాడు. ఆమెతో ఏం చెప్తానంటే, అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము.
తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమ్ములు చేసుకొనము. ఆ కొంచెం నూనె కొంచెం పిండి తినేసి చనిపోదామని తల్లి బిడ్డ అనుకుంటే ఏలియా గారి గెస్ట్కి వెళ్ళి, అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా, ఆ అప్పం చేసి మొదటి అప్పం అదే తీసిరా, మిగిలింది నువ్వు నీ బిడ్డ తినండి అన్నాడండి. ఇప్పుడు ఏ తల్లైనా ఏమంటుందండి, చూస్తే కరువు, ఎప్పుడైతే కరువు ఉంది, ఆ కరువు టైంలో తన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, ఒక అతిథి వచ్చాడు. ఆయన సత్కరించాలా లేక భార్య ఇక తల్లి బిడ్డ తినేసి చనిపోవాలంటే లోకరీతిగా చూస్తే మనం ఏం చేస్తామంటే వచ్చిన గెస్ట్ని పంపించేస్తామండి. మనం అంటాం, ఖచ్చితంగా అంటాం, మాకే సరిపోదయ్యా నీకేమేమి పెడతామని. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే అక్కడ ఏలి చెప్తున్నాడు, మొదట అప్పం చేసి నా దగ్గర తీసుకురా. మొదట అన్న పదం మనం అండర్లైన్ చేయాలండి. మొదట అనేది దేవుని దృష్టిలో ఆశీర్వాదం. అందుకే రాస్తుంది కదా, మీరైతే మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మీరు మొదట అన్నది దేవునికి ఇస్తే ఆ తర్వాత ఆశీర్వాదం మీ చేతులు పొందుకుంటారు. మనం ఏం చేస్తామని మొదటి దేవునికి ఇవ్వండి. అన్నిట్లో కూడా ఫస్ట్ స్థానము దేవునికి ఇవ్వాలి. మన ఇంటిలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన బిడ్డల జీవితాలు కానీ, ఏ పని చేసినా నీ ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చావా నువ్వు ఆశ్రదించబడినట్టే, దేవునికి ఇచ్చామా మన దేవుని పొందినట్టే. ఈ తెల్లవారుజామున మనం ఎందుకంటే అంత మన ఇంటికి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, దేవుని యొక్క మాటలు వినాలి అంటే మనం మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నామండి? దేవునికి ఇస్తున్నా. ప్రభా, ఈ రోజంతా నాకు నేను ఆశ్రయించబడాలి, ఈ రోజంతా నేను దీవించబడాలి, అందుకే నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యం నేను మాట్లాడుతున్నాను. ఏలియాకి సారిపతి విధురాలు చెప్పిన, అమ్మ మొదటి అప్పం చేసిన అది తీసినాను. దానివల్ల వచ్చిన ఆశ్చర్యం తెలుసా, కొరత కలిగిన ఇంటిలో కొరత లేని ఇల్లుగా మారిపోయిందండి. ఆ యొక్క కరువుతో ఉన్న ఇంటిలో కరువు లేని యొక్క ఇల్లుగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఆశ్చర్యమని ఇల్లుగా మారిపోయిందండి, ఆశ్చర్యమని గృహంగా మారిపోయింది. ఇశ్రాయేల్ దేశం అంతా 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే కరువు విస్తరిస్తున్న సమయంలో కరువు లేని ఇల్లు ఏదంటే సారెపతి విధరాల ఇల్లు. ముగ్గురు కూడా, అంటే ఏలియా గారు, ఈ యొక్క తల్లి, ఈ బిడ్డ, ముగ్గురు సమృద్ధిగా తింటూ వారి జీవితాల్లో సాగారండి. అలాగా నూనె అయిపోగానే ఆ వంపుతూ ఉంటే నూనె వస్తూనే ఉండేది. అంత ఆశీర్వాదాలండి. అందుకే ఒక వ్యక్తి మండుటెండలో ఆతిథ్యం ఇచ్చాడు, బిడ్డ అనే ఆశీర్వాదం పొందుకున్నాడండి. 2, సారెపతి విధవరాలు ఆతిథ్యం ఇచ్చింది, తన జీవితంలో నూనె అయిపోలేదు, తరిగిపోలేదు, కరువు తెచ్చిబంది. ఆ ఇంటిలో ఉన్న కరువు, ఆ ఇంటిలో ఉన్న కష్టము, ఆ ఇంటిలో ఉన్న ప్రతి దుఃఖము దేవుడు తీసివేశాడండి. మూడో ఆతిథ్యము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేర్చి వచ్చాను. ఆమె ఇంట భోజనం చేర్చి వచ్చాను. 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన యొద్ద వచ్చినప్పుడల్లా అందులో బస వచ్చునని చెప్పాను. ఇక్కడ 3 ఆతిథ్యము షూనేమి గనురాలు చేసిన ఆతిథ్యం అండి. 1 మండుటెండలో ఇచ్చిన ఆతిథ్యము, 2 కరువులో ఇచ్చిన ఆతిథ్యము, 3 ఈ ఆతిథ్యాన్ని మనం ఏమని పేరు పెట్టచ్చు అంటే స్థిరమైన నివాసం ఇచ్చిన ఆతిథ్యం, స్థిరమైన ఆతిథ్యం. ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని ఏంటంటే, ఏలియా గారు దైవజన్ నాకు తెలుసు, ఒక పాస్టర్ గారు ప్రతి ఊరోజు ఈ యొక్క సూనేమన పట్టణం వచ్చినప్పుడంతా ఈ పాస్టర్ గారు నాకు తెలుసు. అందుకే ఆ తల్లి చేసిన పని, ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడంతా తన ఇంటికి భోజనం రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఆ ఊరు వస్తే చాలు ఈ అమ్మగారి ఇంట్లో భోజనం ఏర్పాటు చేసేది. ఆ భోజనం ఏర్పాటు చేసి ఆ భోజనం చేసి అక్కడి నుంచి పంపించేదండి. ఇది అందుకే అంటాడు, ఆ తల్లి అంటుంది తన భర్తతో, ఈ పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఆయన అంటూ ఒక ఇల్లు ఉండాలి, కాబట్టి మన మేడ మీద ఒక గది కట్టించి ఆయన కోసము బల్ల, మంచము, పీట, దీపస్తంభము ఈ 4 వస్తువులు పెడదాం. అతను వచ్చిన వెంట ఆ ఇంట్లో ఉంటాడు, ఆయన సేవ చేసి తన పని తను చేసుకొని వెళ్తానని చెప్పి అందండి. దానికి భర్త సహకరించాడు, భార్య భర్త దగ్గర ఇల్లు కట్టారండి. తద్వారా వారికి వచ్చిన ఆశ్రయం ఏంటంటే
అక్కడ ఏలి అంటున్నాడు, అమ్మ ఇంత శ్రద్ధాభక్తిని చూపిస్తున్నా కదా, ఇంత భక్తిని కనబరుస్తున్నా కదా, నా నుండి నీవేం ఆశిస్తున్నావు? ఏం ఆశిస్తున్నావు? నాకేం వద్దయ్యా నా తల్లి చెప్పిందండి. కానీ అక్కడ నా పనివాడు చెప్పాడు, ఆ ఇంట్లో బిడ్డలు లేరు. తన భర్త వృద్ధాప్యులు ముసలివాడు కనుక తల్లికి బిడ్డ లేరంటే వచ్చే ఏడాదికి నీ ఇంట్లో బిడ్డ ఉంటాడని చెప్పాడండి. ఆ దినాన బిడ్డను అనుగ్రహించిన ఆ యొక్క సత్కార్యం చేయటం ద్వారా, ఆతిథ్యం చేయడం ద్వారా దేవుడు కుమారుని అనుగ్రహించాడండి. అంటే ఈ 3 విషయాలు మనం గమనించాలి. ఆతిథ్యము చేయ మరొకడి, ఆతిథ్యం ఇచ్చుట ద్వారా ఆశీర్వాదాలు మనం తెచ్చుకుంటామండి. ఆతిథ్యం చేత దేవుని మనం పొందుకుంటాం. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఎవరు వచ్చినా సరే నీ పొరుగు వారిని, అందుకే రాస్తాడు, పైన రాస్తాండి, సహోదర ప్రేమ నిలవరంగా ఉండని అని చెప్తూ కింద ఈ వచనం సంభవించాడు. ఆ యొక్క ఎదుటి వారిని, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నిన్ను వల్ల పొరుగు వారిని సత్కరించడం, గౌరవించినప్పుడు ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోగలమండి. 1 కరువులో ఆతిథ్యము, 2 మండుటెండలో ఆతిథ్యము, 3 స్థిరమైన ఆతిథ్యము. ఈ 3 ఇచ్చిన ముగ్గురు కూడా ఆశ పొందారు. ఇదేనా దేవుని మనకు నేర్పుతున్న, దీన్ని మనం అనుసరించినప్పుడు మనం కూడా దీవించబడుతున్నట్లు దేవుని ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం అండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుని జయంగా మా యేసయ్య నీకు వందనాలు తండ్రి. దినమంతటి కావలసిన ఆశీర్వాదం మీ సమకూర్చువాడా నీ పాద స్తోత్రాలు. ఈ దినాన్ని వచ్చిన తల్లులను తండ్రులను అందరినీ నీ పాసం ఇచ్చిన యేసు నామంలో ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి. వారు కలిగిన సంతానం, వారు కలిగిన వ్యాపారాలు, వారు కలిగిన సమృద్ధిని మీరు దీవెనని మనం ప్రార్థిస్తున్నాను. ఏ ఇంటిలో కూడా లోటు లేకుండా, కొరత లేని ఇల్లుగా, ఆశ్రదింపని ఇల్లుగా, మేలు ధన్యత కలిగిన గృహంగా నువ్వు మార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట శ్రేష్టమని నీ వాక్యం సెలవిచ్చినవయ్యా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీ దేవునితో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మైకి తండ్రి, నీ నామం పరుసు వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చుంటూ పొందాడను గాక. మాకు కావాల్సిన అనుదినాన్ని నేను మాకు దయచేయండి. మా రుణస్థమైన సంఖ్య ప్రకారము మా రుణములను క్షమించండి, మమ్మ సొలకు తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరేక దేవుని యొక్క దేవుని ఆస్తిలో కూడి వచ్చిన సంఘమంతుడి మీదను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద, ప్రతి వారి మీద సదాకాలం తోడుకుండా ఆశ్రయించి దీవించును గాక. ఆమె. అందరికీ వందనాలండి.